వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని వైష్ణవ దేవాలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయాలకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే మంచి ఫలితం లభిస్తుందని చెప్పి కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రజెంట్ మనం దేవాలయాలకు సంబంధించి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నావో అక్కడ పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. మొత్తంగా ఈ రోజు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి కానాయపల్లి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. మన దగ్గర ప్రధాన పూజారి కూడా ఉన్నాడు. పూజారి దగ్గర కూడా మాట్లాడదాం. ఏదేమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవడం అనేది మహద్భాగ్యంగా కూడా భక్తులు భావిస్తారు. మన దగ్గర ప్రధాన పూజారి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అయ్యగారు, ఈ రోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించి విశిష్టత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జయ శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం, మంగళం కోసేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనోజాయ సార్వభౌమాయ మంగళం. ఈ దేవస్థానము సుమారుగా 550 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. ఇక్కడ స్వామి స్వయంగా వెలిసినాడు. ఇక్కడ స్వామి పుట్టలో వెలిసినాడు. అప్పుడున్న రాజుగారు రాజా బహదూర్ రంగారెడ్డి గారు ఈ దేవస్థానం నిర్మించినారు. ఈ దేవస్థానము రోడ్డు సౌకర్యం లేదు ఇక్కడ. ఇంకోటి ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈరోజు స్వామిని దర్శించడం వలన కళ్యాణం లేని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కావడము, సంతానం లేని వాళ్ళకి సంతానం ఇవ్వడం ఇక్కడ ఈ క్షేత్రం యొక్క ప్రసిద్ధి. ఈ క్షేత్రంలో వచ్చి స్వామిని దర్శించుకొని కళ్యాణం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అంటే సాయంత్రం వరకు కూడా భక్తుల రాక కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4:30 సమయంలో దేవాలయం ఓపెనింగ్ అయింది. 5 గంటలకు పలక సేవ చేసినాము. సాయంకాలం 4 గంటల నుంచి లక్ష పుష్పార్చన ఉంటుంది. భక్తులు కూడా విశేషంగా వస్తారు. లక్ష పుష్పార్చన సుమారు 3 గంటల సేపు ఉంటుంది. అయితే అమ్మవారి కుంకుమార్చన ఉంటుంది. ఆ తర్వాత స్వామికి మళ్ళీ పలక సేవ ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రసాద వితరణ ఉంటుంది. భక్తులందరికీ సౌకర్యంగా ఏర్పాటు చేసినాం ఇక్కడ. అంటే ఎలాంటి పూజలు నిర్వహించడం ద్వారా భక్తులు ఆ స్వామివారి అనుగ్రహం పొందుతారంటే ఏం చెప్తారు? స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి మీద కళ్యాణ వెంకటేశ్వర స్వామి కావున ఇక్కడ ప్రతి మాసము కళ్యాణము అంటే స్వామి జన్మదినము శ్రవణ నక్షత్రము. ఆ నక్షత్రం రోజు కళ్యాణం ఏర్పాటు చేస్తుంది ఇక్కడ. ఆ కళ్యాణం రోజు కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత పలక సేవ ఉంటుంది. ఆ తర్వాత అన్నదానం కూడా ఉంటుంది. ఎవరైతే ఇలా కళ్యాణంలో పాల్గొంటారో వాళ్ళ పేరు అన్నదానం కూడా చేస్తాము. ఆ చేయడం వల్ల విశేషమైన ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో చూస్తున్నాం మొత్తంగా ఈ రోజు పూర్తి స్థాయిలో జరగబోయే వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సంబంధించి మొత్తంగా స్వామివారి అనుగ్రహం పొందేందుకు భక్తులు బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ రోజు స్వామిని నిష్ఠతో పూజిస్తే వారు అనుకున్న కోరికలతో పాటు పూర్తిగా తమ అనుకున్నవి అన్ని కూడా సాధ్యమవుతాయని చెప్పి కూడా పూజారి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి. For more videos like this, subscribe Big TV channel.